డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చైర్మన్ల నియామక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు 35 మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోఆపరేటివ్ చైర్మన్ గా ఆయిల్ సీడ్ ఫెడరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా మానాల మోహన్ రెడ్డి, ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా జ్ఞానేశ్వర్, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మెట్టు సాయి కుమార్ కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 35 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లను నియమిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, మాధురి, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజు 7 కార్పొరేషన్లను నియమిస్తూ కూడా ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే జారీ చేసింది. ఇందులో తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డిని నియమించింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా కాసుల బాలరాజు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ముదిరాజు కోఆపరేటివ్ సొసైటీకి జ్ఞానేశ్వర్ ముదిరాజు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్ గా మెట్టు సాయి, మొత్తం 7 ప్రస్తుతం అయితే చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ కు జంగా రాఘవరెడ్డిని నియమించింది. అయితే ఈయన గతంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగారు, ఎమ్మెల్యే టికెట్ అడిగారు. కానీ ఆ సమయంలో ఆయన టికెట్ ఇవ్వలేదు. అక్కడ వేరే నాయన్ రాజేందర్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టిన నేపథ్యంలో ఆయనకు మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇక మరోవైపు చూసినట్టయితే రాయల నాగేశ్వరరావు, అంటే తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు నియమించారు. ఈయన పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయన టికెట్ దక్కలేదు. ఆ టైంలోనే ఆయన కార్పొరేషన్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈయన తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడు కాబట్టి ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మరోవైపు తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ లిమిటెడ్ చైర్మన్ గా మెట్టు సాయి కుమార్కి ఇచ్చారు. ఈయన కూడా అసెంబ్లీ ఎన్నిక సమయంలో గోషామహల్ నియోజకవర్గం నుంచి కూడా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈయనకు ఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే 7 నెలలు, అంటే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది. అయితే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 35 కార్పొరేషన్ల చైర్మన్లను ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అఫీషియల్ గా వాళ్ళకి జీవోలు అయితే జారీ చేయలేదు. అయితే ఈలోపే పార్లమెంటు ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడ్డ వారికే కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని చెప్పి కూడా అధిష్టానం చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో ఎవరెవరు పనిచేశారు అనేటువంటి మెరిట్ ఆధారంగానే కార్పొరేషన్ చైర్మన్లను విడుదల చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేషన్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఓయూలో ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకులు, గతంలో ఓయూలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసినట్టు మానవతరాయ్ లాంటి నేతలు కావచ్చు, అదేవిధంగా చరణ్ కౌశిక్, అదేవిధంగా లోకేష్ యాదవ్, బాలలక్ష్మి లాంటి ఉద్యమకారులు, అంటే విద్యార్థి ఉద్యమ నాయకులు, వాళ్ళంతా కూడా కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలు కూడా కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 7 మాత్రం ప్రభుత్వం నియమిస్తూ కూడా ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక్కడ నుంచి విడతల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా ప్రభుత్వం నియమించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తమకు పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా. ఈ నేపథ్యంలో త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ చేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా చేయాలని కూడా భావిస్తుంది పార్టీ. ఈ నేపథ్యంలోనే ఈ కార్పొరేషన్ పదవులను రిలీజ్ చేశారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ చందు. రైట్, థ్యాంక్ యూ చందు.